మీనరాశి వారు వరలక్ష్మి వ్రత పండగ సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్రాల ద్వారా ఎలాంటి నైవేద్యం ద్వారా అమ్మవారిని ఆశీస్సులు పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడము, ఏళ్లనాటి శని వీరికి మధ్యమ సంచార స్థితి ఉండడము, అనేక రకాలమైనటువంటి సమస్యలతో అనారోగ్య ఇబ్బందులు ఆటంకాలతో సతమతమవుతూ ఉంటారు. కానీ కష్టపడి పనిచేయడం మీనరాశి వారి సొంతం. ధనం వస్తే ఐశ్వర్యం వస్తే మా అందరి యొక్క యూనిటీతో సక్సెస్ అయ్యావు అంటారు. మీరు ఫెయిల్యూర్ అయితే ఇది నీ ఒక్కడి వల్లే అయిందని చెప్పి మీ మీద నిందలు వేయడానికి అనేక మంది